నమస్తే. మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్‌కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. భీమవరం కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశం జరిగింది. ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం, జాయింట్ సెక్రటరీ డాక్టర్ పాలక్ వర్మ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అవకతవకలపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 15 వరకు సంతకాల సేకరణ కార్యక్రమానికి మద్దతు తెలపాలని కోరారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతుందని, బీజేపీ ఓట్లు చోరీకి పాల్పడుతుందని విమర్శించారు. చెప్తూనే ఎలక్షన్ కమిషన్కి ఒక 5 కోట్ల సంతకాలు సేకరించి ఒక అర్జీ తయారు చేసి మా ఎంపీలందరూ కూడా వెళ్ళి ఎలక్షన్ కమిషన్ నిర్వహించవలసినటువంటి పనులు వారు సరిగా నిర్వహించట్లేదు. అయా ప్రజాస్వామ్యం ముఖ్యం, ప్రజాస్వామ్యంలో ఓటు ముఖ్యం, ఓటు హక్కు ముఖ్యం. నా ఓటు బాపిరాజు గారికి వేసుకోవాలని నాకు మనసులో ఉంటే అది ఓటు వెళ్ళి చేరిందా లేదా అని తెలుసుకునే హక్కు నాకు ఉంది. రెండోది, ఎన్నికల రోజు ఎన్ని ఓట్లయితే పోలైనాయో కౌంటింగ్లో కూడా అన్నే ఓట్లు ఉండాలి. తేడాలు ఉంటున్నాయి, అవన్నీ చూసాం. నేనే చెప్తా ఉన్నా, బాపట్ల నియోజకవర్గంలో పోలైన ఓట్లు 12 లక్షల చిల్లర, మరి కౌంటింగ్లో 13 లక్షలు చేరి ఏమిటది కలెక్టర్ గారు అంటే ఏవేవో సార్ అది మీకు తెలియదు ఏముంది, అయినా కాంగ్రెస్ బలహీనంగా ఉంది సార్ ఎందుకు అని. అట్లా రాష్ట్రం మొత్తం మీద చంద్రబాబు గారు మొన్న గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి తేడాలు జరిగినాయని వాళ్ళందరూ పిటిషన్ ఇచ్చారు. అదే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు చంద్రబాబు గారు కూడా తెలుగుదేశం వారందరూ చంద్రబాబు గారు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ దగ్గర ఈ తప్పులోనే అదే మాట మేము చెప్తా ఉన్నాం, అయ్యా తప్పులు జరగకుండా చూడండి అని ప్రజల దగ్గర ఒత్తిడి తీసుకురావడానికి సంతకాల సేకరణ చేస్తున్నాం. ఏంటి ఆ పిటిషన్లో ఉన్నటువంటి అంశాలు? 5 అంశాలు నేను చదివి వినిపిస్తాను. ఇది తీసుకుంటే, 1, ఫోటోలతో స్పష్టమైన ఓటర్ల జాబితా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఓటర్ల జాబితా, ఫోటోతో కూడినటువంటి ఓటర్ల జాబితా ప్రజలకు అందుబాటులో ఉండాలి. నంబర్ 1. నంబర్ 2, ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించిన వివరాలు బహిరంగపరచాలి. ఎలక్షన్కు ముందు మీరు ఓట్ల జాబితాలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే ఆ విషయాలు ప్రజల గమనానికి తీసుకురావాలి. అంటే మన సచివాలయంలో ప్రచురింపజేయాలి, ప్రకటింపజేయాలి. 3వది, తొలగించిన ఓట్లలో తప్పులు దొర్లితే సమస్య పరిష్కారానికి ఫిర్యాదుల వ్యవస్థ అందుబాటులో ఉండాలి. ఒకవేళ ఎవరి ఓటైనా తీసివేయడం జరిగితే నా ఓటు ఎందుకు తీశారు అని అడిగేటువంటి ఒక వేదిక కావాలి. 4, ఎన్నికలకు చివరి నిమిషంలో ఓట్ల తొలగింపు లేదా చేర్పులకు అవకాశం ఇవ్వకూడదు. స్పష్టమైన కట్ ఆఫ్ తేదీని ప్రకటించాలి. అంటే ఎలక్షన్ ముందు మీరు చేర్చడం కానీ లేకపోతే తీసివేయటం కానీ నివారిస్తే మంచిది. ఒకవేళ చేయాలనుకుంటే స్పష్టమైనటువంటి తేదీ పెట్టండి, కట్ ఆఫ్. ఆ తర్వాత మార్పులు చేర్పులు జరగవు అని ప్రకటించాలి, ప్రజలకు తెలియాలి. 5వది, ఉద్దేశపూర్వకంగా ఓట్ల తొలగింపునకు పాల్పడిన అధికారులు లేదా ఏజెంట్ల మీద చర్య తీసుకోవాలి. వారిని ఆ వచ్చే ఎలక్షన్ ప్రక్రియ నుండి బహిష్కరించాలి. తప్పులు చేస్తే ఉద్దేశపూర్వకంగా ఏదో చిన్న చిన్న తప్పులు జరిగిందనుకోండి, ఓకే, నిజమైన ఉద్దేశంతో తప్పులు చేస్తే వారిని ఆ ఎలక్షన్ నెక్స్ట్ ప్రక్రియలో ఉంచకూడదు. ఇవి ఎలక్షన్ కమిషన్ యొక్క డ్యూటీ. మీ డ్యూటీ మీరు సక్రమంగా నిర్వహించాలి అని కాంగ్రెస్ వాళ్ళు కొన్ని ప్రశ్నలు ఇస్తే సమాధానం చెప్పకపోగా ఆయన అనేక ఉదాహరణలు ఇచ్చారు. ఒక బెంగళూరు రాష్ట్రంలో, ఒక బెంగళూరు నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో 1,00,000 ఓట్లు ఎక్స్ట్రా పోలైనాయి. ఇది ఏంటి అని ఆ వివరాలు పాలక్ వర్మ గారు చెప్తారు.
రెండవది అలంద్ అనేటువంటి అసెంబ్లీలో 6,000 ఓట్లు తొలగించారు. పక్కనే మహారాష్ట్రలో ఉన్నటువంటి రాజ్పురా నియోజకవర్గంలో 6,000 ఓట్లు చేర్చారు. మహారాష్ట్రలో 5 ఏళ్లలో పెరుగుతాయి ఓట్లు. 5 ఏళ్లలో పెరిగిన ఓట్లు పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల మధ్యలో 10 రెట్లు 5 నెలల్లో పెరిగినాయి. ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా బీహార్ ఎన్నికల్లో 63 లక్షల ఓట్ల తొలగింపు జరిగింది. అంటే ఇదంతా ఒక పార్టీకి మీరు సహాయం చేస్తున్నారనేటువంటి అనుమానం, మీ వ్యవస్థ పట్ల నమ్మకం ప్రజల్లో సన్నగిలింది. కాబట్టి అయ్యా దీన్ని మీరు కరెక్ట్గా చేయండి అని పార్లమెంటు స్థాయిలో 1,00,000 సంతకాలు ఈ భీమవరం జిల్లా పార్లమెంటు అంటే పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం నియోజకవర్గాల్లో 1,00,000 సంతకాలు సేకరిస్తాం. మొత్తం దేశం మీద 5 కోట్ల సంతకాలు ఈ 5 పాయింట్లతో పెట్టి ఒక అర్జీని ఈసీకి ఇచ్చి ప్రజల నుంచి ఒత్తిడి తేవాలనేటువంటి కార్యక్రమం మొట్టమొదటి కార్యక్రమం. నియోజకవర్గానికి 15,000, 16,000, 20,000 టార్గెట్ ఇచ్చారు వాళ్ళ కెపాసిటీలో. సో జిల్లా అధ్యక్షుడు మాకు జిల్లాలో ఒక టీం ఉంది. ఎవరైతే పిసిసి ఉపాధ్యక్షులు కానీ జనరల్ సెక్రటరీస్ కానీ వారందరూ, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వారు కానీ, జిల్లా ఇన్ఛార్జి ఒక ఆయన ఉన్నారు. వీళ్ళందరూ ఒక టీమ్గా ఏర్పడి అన్ని నియోజకవర్గాలు తిరగాలి, ఈ సంతకాల సేకరణ జరగాలి. అదేవిధంగా రెండో పాయింట్ ఏంటంటే పార్టీ బలోపేతం. ఈ టీం ఏదైతే ఉందో 7-8 మంది, 4-5 జిల్లా అధ్యక్షులు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ పోటీ చేసిన అభ్యర్థి, అదేవిధంగా ఇన్ఛార్జ్ బయట నుంచి వస్తారు ఒక ఆయన ఈ జిల్లా నుండి పిసిసిలో సభ్యులుగా ఉన్నటువంటి ఎవరు వైస్ ప్రెసిడెంట్లు కానీ జనరల్ సెక్రటరీస్ కానీ వీళ్ళు జిల్లా స్థాయి అందరూ కలిసి పెద్దలు బాపిరాజు గారి నిర్దేశన మేరకు మేమందరం కలిసి పనిచేయాలి అని వారు చెప్పారు. వారి సూచన మేరకు ఈ 6-5 2 కార్లు వేసుకుని అన్ని నియోజకవర్గాలకు వెళ్తారు. ప్రతి నియోజకవర్గంలో ఒక కోఆర్డినేటర్ ఉన్నారు, సంయోజకుడు. అక్కడ ఆయన ఆ మండల ప్రెసిడెంట్లు, ఆ టౌన్ ప్రెసిడెంట్లతో కలిపి వారందరూ వెళ్ళి సేకరిస్తారు. ప్లస్ మండల కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ వ్యవస్థ గురించి కూడా మేము మాట్లాడుకుంటాం. అంటే రాబోయేటువంటి పంచాయతీ ఎన్నికల్లో అన్ని చోట్ల కూడా అభ్యర్థుల్ని నిలబెట్టే ప్రక్రియ మొదలు పెట్టాలి. ఎవరు పోటీ చేయగలరు, ఎవరికి సమర్థన ఉన్నది అని 2-3 క్యాండిడేట్ని మనసులో పెట్టుకుంటే రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత మేము అభ్యర్థులను పెట్టి ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలి, ప్రతి ఇంటికి హస్తం గుర్తు ముద్ర మేము చేరవేయాలి అని చెప్పి ఏ రకంగా మనం ముందుకు వెళదాం. అందరం కలుపుకొని ఉన్నవారు 10 మంది అయినా, 100 మంది అయినా, 1000 మంది అయినా, ఇంకా ప్రజల్లో కాంగ్రెస్ అభిమానులు ఉన్నారు. ప్రజల దగ్గరకు మనం వెళ్ళకపోవటం వల్లనే ప్రజలకు దూరం అయ్యాము అనేటువంటి సత్యాన్ని గ్రహించి ఈరోజు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు పిసిసి అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారు కూడా ఒక రౌండ్ జిల్లాల పర్యటన చేశారు. ఇప్పుడు వారు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ పర్యటనలో దానికి అనుగుణంగా ఈరోజు మాకు అందరికి కూడా పెద్దలైనటువంటి బాపిరాజు గారు, మేము చిన్నపిల్లల 78లోనే ఆయన మంత్రి, చాలామంది పుట్ల, వారి అనుభవం, వారి సేవ, వారు కార్యకర్తగా వినయం, విధేయత దేవుడు ఆశీర్వదించాలి. వారికి నిండు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వారిని దగ్గర చేసుకోవడానికి వారి దగ్గరకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఇదందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరించి ఒక కార్యకర్తగా నేను మీ ద్వారా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలపడుతుంది, కాంగ్రెస్ పార్టీ ఉంచండి, ప్రజల ఆశీర్వాదం మాకు కావాలా అని వినయపూర్వకంగా మనం చేసుకుంటూ సెలవు. ముందు రోజు వరకు ప్రతి మహిళకు 10,000 ఖాతాలు వేశారు. ఇది ఓట్లను వంటమంటారా, లంచం ఇవ్వమంటారా అనేటువంటిది పెద్ద గంభీర్యాలు మాట్లాడేటువంటి ప్రధానమంత్రిని అడగాలి. 2 లక్షల ఓట్లు తొలగించారు అంటే ముందుగానే ప్లాన్ వేసుకున్నారు. చాలామంది బీజేపీ నాయకులు పార్లమెంట్లో మాట్లాడారు, 20 ఏళ్ళు, వచ్చే 20 ఏళ్ళు మేమే అధికారంలోకి ఉంటాం అని మాట్లాడితే పెద్దలైనటువంటి ప్రధానమంత్రి గారు కానీ లేకపోతే ఇంకొక మంత్రి గారు కానీ అదేమిటయ్యా ప్రజల ఆశీర్వాదం ఉంటే మనం అధికారంలోకి ఉంటాము అనేటువంటి మాట అనలా. వారు ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసుకొని
వారి జేబులో వ్యక్తుల్లాగా వారిని సృష్టించుకున్నారు. ఉదాహరణకు 2024 ముందండి ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ ఒక రాజ్యాంగపరంగా పనిచేసేది. ఆ ఎలక్షన్ కమిషనర్లను నియమించేటువంటి ఒక కమిటీ ఉండేది. ఆ కమిటీలో ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరి లోక్సభలో ప్రతిపక్ష నాయకులు, ఈ ముగ్గురు కలిసి నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు జరిపేటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఆ ఎలక్షన్ కమిషన్ నియమించేవారు. 2024లో దారుణంగా సిగ్గు లేకుండా ఆ ఎలక్షన్ కమిషన్ సెలెక్ట్ చేసేటువంటి కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి ఆ ప్రధానమంత్రి మంత్రిమండలిలో ఉండేటువంటి ఒక మంత్రిని సభ్యుడిగా వేసుకుంటే తెలుగుదేశం వారు, వైసీపీ వారు కిక్కురుమనకుండా ఓటు వేసి అసలు ప్రజాస్వామ్య వ్యవస్థని నవ్వులు పాలు చేసేటువంటి దుర్మార్గం పని చేశారు. ఎలక్షన్ కమిషన్ అయిన తర్వాత అదే రోజు ఒక ఎలక్షన్ కమిషనరు రిజైన్ చేశాడు, ఐఏఎస్ ఆఫీసర్. ఎందుకో ఇంతవరకు తెలియదు, కారణాలు తెలియదు. సో ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ జేబులో పెట్టుకొని ఎప్పుడు చేయమంటే చేస్తారు. ఇదిగో ఇన్నే కౌంట్ చేయడంటే అన్నే కౌంట్ చేస్తారు. ఇక్కడ ఫలానా వాడు గెలవాలంటే అదే గెలుస్తారు. ఇదే విషయాన్ని నేను కాదు, కాంగ్రెస్ పార్టీగా చెప్తా ఉంది. సాక్షాత్తు తెలుగుదేశం వారు చెప్పారు, సాక్షాత్తు వైసీపీ వారు ఓడిపోయినప్పుడు చెప్పారు. ఇవన్నీ కలుపుకొని ఎలక్షన్ వ్యవస్థను కలుషితం చేసినటువంటి పాపం బీజేపీది. మేము ఉదాహరణతో చెప్పాం తప్ప మేము ఎక్కడో గాలి మాటలు చెప్పడం లేదు. ఇవన్నీ కూడా దయచేసి ప్రజల నుంచి ఒత్తిడి వచ్చినప్పుడే సరవుతారనేటువంటి భావం మాకుంది. బీహార్లో రాహుల్ గాంధీ గారు ఆ 62 లక్షల ఎలక్షన్లో ఓటర్లు తీసివేసిన తర్వాత ప్రజల మద్దతు కోసం మిగతా పార్టీలను కలుపుకొని ఓటర్ అధికార యాత్ర అని మారుమూల గ్రామాల్లో తిరిగారు. ఏమండి, ప్రజాస్వామ్యంలో నిరంకుశత్వం, ఏకఛత్రాధిపత్యం ఎక్కువైతే ప్రజలు సహించరు. ఏది కూడా పెద్ద మనకున్నటువంటి గొప్పది ఏంటంటే హిందూ మతంలో అన్నీ సహిస్తారు కానీ ఎక్సెస్ నిరసిస్తారు. ఎమర్జెన్సీని గాంధీనే ఓడించారు. వీళ్ళంతా దయచేసి ప్రజల్లో ఆ చైతన్యం రావాలి. మనందరం కూడా సహిస్తాం కొంతవరకు పోనీలే అని, కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత ప్రజలు సహించరు. బీజేపీని తప్పనిసరిగా బీహార్లో ఓడించబోతున్నారు. మొన్న 5 రోజుల క్రితం ఒక సర్వే వచ్చింది, సమానంగా ఉన్నారు. నిన్న అక్టోబర్ 3 వరకు చేసిన సర్వే ఈవేళ ఉదయం నేను టీవీలో చూశాను. మరి మహాకూటమి అధికారంలోకి రాబోతుంది. బీహార్లో బీజేపీ ఓడిపోతుంది. మరి తప్పనిసరిగా అది ఒక సందేశం, సంకేతం. దయచేసి రాజ్యాంగ వ్యవస్థని నాశనం చేయొద్దండి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుర్చీలో ఉంటే ఒక దుండగుడు, పనికిరాని ఒక చెత్త మనిషి అనుకోవాలి, విలువలు లేని మనిషి, చెప్పు విసిరేటువంటి దురద్రమైనటువంటి వ్యవస్థ మరి ఈ దేశంలో వచ్చింది. దయచేసి రాజ్యాంగాన్ని అవమానించేటువంటి శక్తులు వాటిని దూరం చేయాలి. ప్రజాస్వామ్యం నమ్మేటువంటి వారు అందరూ కూడా మన ముందుకు రావాలి. కేవలం కాంగ్రెస్ పార్టీ కాదు, చాలామంది అనేక సంస్థలు పెట్టుకొని ప్రజాస్వామ్యవాదులు కానీ, కమ్యూనిస్టులు కానీ, లేకపోతే ఈ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్, కుల సంఘాలు అంటాం, ప్రజాస్వామ్యం నిలవాలి ఈ దేశంలో అని పోరాడుతూ ఉంది. రైతుల కొరకు పోరాడుతూ ఉంది. ఏంటి చాలా ఆపద కల్పిస్తుంది బీజేపీ. ఇక్కడ ఉన్నటువంటి కూటమికి చెప్తా ఉన్నా, ఎవరితో అయితే బీజేపీ పెట్టుకుందో ఆ పార్టీని స్వాహా చేశారు. మీరు గమనించండి, పంజాబ్లో అకాలీదళ్ వెళ్ళిపోయింది, ఆమ్ ఆద్మీ పార్టీతో పెట్టుకుని అది పోయింది. అదేవిధంగా మహారాష్ట్రలో శివసేన డివైడ్ చేసింది. మరి కర్ణాటకలో దేవగౌడ కొడుకుని మింగేసింది. మరి తమిళనాడు ఏఐడిఎంకేని కాజేసింది. ఇవన్నీ కూడా ఓన్లీ మచ్చుకకే. మరి అదే ఒరిస్సాలో బీజేడీని అంతం చేసింది. ఇంకా మీ దారి కూడా వస్తుంది, గమనించండి. ఈ ప్రజాస్వామ్యం నిలవాలి, రాజ్యాంగం నిలబడాలి, రాజ్యాంగ విలువలు కాపాడాలి. అప్పుడే అన్ని వర్గాల వారు సంతోషంగా ఉంటారు, భారతదేశం సుభిక్షంగా ఉంటుంది. ప్రజాస్వామ్యం లేకపోవటం వల్లనే భారతదేశం చుట్టూ ఉన్నటువంటి శ్రీలంక, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి దుర్మార్గపు పరిపాలన మనకు రాలా. ఇంకా ఈ బీజేపీ ఉంటే
అదే వస్తుంది. మొన్న జరిగినటువంటి అల్లర్లు చూసాము, నేపాల్లో కానీ బంగ్లాదేశ్లో కానీ. అలాంటి పునరావృతం కాకూడదు, ప్రజాస్వామ్యం గెలవాలి అని చెప్తూ ఇవి సింపుల్ 5 సూత్రాలు. ఇది ఎవరు కూడా ఆక్షేపణ చేసేటువంటి అయినటువంటి ఎలక్షన్ రూల్స్ పెట్టండి, తీసేసేటప్పుడు చెప్పండి, మాది ఎందుకు తీసేసారో అనేదానికి ఒక వ్యవస్థ ఉండాలి. ఎలక్షన్ ముందు మీరు మార్పులు చేర్పులు చేయొద్దండి. ఒకవేళ ఎలక్షన్లో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి. ఇంతే.